ఒక మనిషిలో తప్పకుండా ఉండవలసిన గుణాల్లో ఒక గుణం, సుగుణం ఏంటంటే కృతజ్ఞతా భావం ఉండాలి, గ్రాటిట్యూడ్నెస్ ఉండాలి, థ్యాంక్ఫుల్నెస్ ఉండాలి, కృతజ్ఞతా భావం ఉండాలి మనిషిలో, థ్యాంక్ఫుల్నెస్ ఉండాలి. ఈరోజు మనిషి ఆలోచనలు ఏమైపోయాయంటే, నా జీవితంలో అన్ని కష్టాలు ఉన్నాయి, నా జీవితంలో పెద్ద బ్లెస్సింగ్స్ ఏమీ లేవు, నా జీవితంలో చూసుకుంటే అసలు కలర్ఫుల్నెస్ లేదు, నాకు అన్నీ సాడ్నెస్సే, నాకు అన్ని విచారాలే, నాకు ఏది కలిసి రాదు, నా జీవితం మొత్తం బ్యాడ్గా ఉంది, నా జీవితంలో అన్ని ఏడుపులు పెడబెబ్బులే ఉన్నాయి, నా జీవితం ఏదో అలా డ్రైగా నడుస్తుంది. అతని జీవితం చూడు ఎంత బాగుందో, ఆవిడ జీవితం చూడు ఎంత సంతోషంగా ఉందో, వాళ్ళ దగ్గర చూడు ఎంత డబ్బులు ఉన్నాయో, వాళ్ళు చూడు ఎంత ఆరోగ్యంగా ఉన్నారో, వాళ్ళు చూడు ఎంత బాగా నవ్వుతున్నారో, నా జీవితంలో ఏమీ లేదు. ఏమీ లేదు. ఈ భావాలు వచ్చేసి మనిషి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకునే స్థాయికి వెళ్ళిపోతున్నారండి, ఆత్మహత్యలు చేసుకునే స్థాయికి. ఇంకెందుకు బతికి, జీవితంలో ఏలేనప్పుడు ఎందుకు బతకాలి? ఎందుకుందో తెలుసా? కృతజ్ఞతాభావం లేకపోవడం వల్ల. నిజానికి అతను కృతజ్ఞత చెప్పడం కనుక మొదలు పెడితే, అరే నాకు 2 కాళ్ళు ఉన్నాయే, థ్యాంక్స్ చెప్పాలిగా. అరే నాకు 2 చేతులు ఉన్నాయే, కృతజ్ఞత చెప్పాలిగా. అరే నాకు బుర్ర ఉందే, నాకు కళ్ళు ఉన్నాయే, నాకు నాలుక ఉందే, నాకు గొంతు ఉందే, నాకు శరీరం ఉందే, నాకు గుండె ఉందే, అది కొట్టుకుంటుందే, నాకు లివర్ ఉందే, అది పనిచేస్తుంది, నాకు ఊపిరితిత్తులు ఉన్నాయే, గాలి పీల్చుకుంటున్నానే. అరే బ్లెస్సింగ్స్. థ్యాంక్స్ చెప్పడం మొదలు పెడితే తెల్లారిందే, నిద్ర లేచానే, సూర్యుడు ఉదయించాడే, నాకు ఎండ వస్తుందే, నేను భోజనం చేశానే, నాకు ఉపాధి దొరికిందే, నేను నీళ్లు తాగానే, నేను యూరిన్కి వెళ్ళానే, ప్రశాంతంగా యూరిన్ పోసుకున్నానే, థ్యాంక్ఫుల్నెస్ ఎక్కడ? రాత్రి నిద్రపోయానే, నిద్ర పట్టిందే, ఎక్కడ థ్యాంక్ఫుల్నెస్ ఎక్కడ? నువ్వు ఉదయం లేచిన కాడ నుంచి రాత్రి పడుకునేవాడికి లెక్క పెడుతూ వెళ్తే వేల విషయాలు ఉన్నాయి థ్యాంక్స్ చెప్పాలంటే. ఆ కృతజ్ఞతా భావన లేకపోవటం వల్ల నాకేం లేదు, నాకేదీ లేదు, నా జీవితంలో నాకు ఏమీ లేదు. ఏం లేదా? ఏమీ లేదు. ఉన్నాయా? చాలా ఉన్నాయి. థ్యాంక్ఫుల్నెస్. పుట్టించినవాడికి థ్యాంక్స్ చెప్పాలి, నీకు చేసిన ప్రతి మేలును గుర్తించి థ్యాంక్స్ చెప్పాలి. ఎస్ ఆర్ నో? భార్యకి ఎక్కడ థ్యాంక్స్ చెప్తున్నావు? అసలు ఈ భర్తకి ఎప్పుడు థ్యాంక్స్ చెప్తున్నావు? మీ మమ్మీకి ఎక్కడ థ్యాంక్స్ చెప్తున్నావు? మీ నాన్నకి ఎక్కడ థ్యాంక్స్ చెప్తున్నావు? ఎవరెవరికి ఎన్ని థ్యాంక్స్ మనం బాకీ ఉన్నాం? ఎంత కృతజ్ఞతాభావం మనం లేకుండా జీవితం గడుపుతున్నాం. సరే సార్, థ్యాంక్ఫుల్నెస్గా ఉంటే లాభం ఏంటి? చాలా లాభాలు ఉన్నాయి. నేను మీకు థ్యాంక్స్ చెప్పాను అంటే అర్థం ఏంటో తెలుసా? మీ ద్వారా నాకు జరిగిన ఒక లాభాన్ని నేను గుర్తించాను అర్థం. మీ ద్వారా నా జీవితంలో ఒక లాభం జరిగింది అంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. నేను హ్యాపీగా ఫీల్ అవుతే హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. హ్యాపీ హార్మోన్ ఇస్ స్ట్రెంగ్త్. హెల్దీగా ఉంటాను, మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉంటాను. నేను మీకు థ్యాంక్స్ చెప్తే మీకు నాకు రిలేషన్ బిల్డ్ అవుతుంది. ఎప్పుడైతే నేను మీకు థ్యాంక్స్ చెప్పానో మీకు అనిపిస్తుంది ఇతనికి ఇంకో హెల్ప్ కూడా చేద్దాం అనిపిస్తుంది. ఎస్ ఆర్ నో? ఎస్. సో ఈ కృతజ్ఞతాభావం మనిషిలో ఉండాల్సినటువంటి, తప్పకుండా ఉండాల్సినటువంటి ఒక సుగుణము. ఇది మనం అలవర్చుకోవాలి ప్రతిరోజు కూడాను. కనీసం 3 విషయాలు గుర్తు చేసుకోవాలి. నేను ఎవరికి థ్యాంక్స్ చెప్పాలి? అప్పుడు మనకి ఒక్కొక్కటి తెలిసి వస్తుంది మనకి ఎన్ని లాభాలు జరుగుతున్నాయి అన్నది కదా. ప్రతి ఇంట్లో కూడా ఈరోజు అప్పులు అనేవి సర్వసాధారణం అయిపోయాయి. ఈరోజు చూడండి, ప్రతిదాన్ని ఖర్చులు పెరిగిపోయాయి, ఎక్స్పెన్సెస్ బాగా అయిపోయినాయి. మనిషి ఇన్కమ్ దానికి సరిపోవట్లేదు, అప్పు చేయడం తప్ప వేరే మార్గం లేకుండా పోయింది. ఏం చేయాలి? ఏం చేస్తే మనీ మన దగ్గర నిలబడుతుంది? లా ఆఫ్ అట్రాక్షన్లో మనం ఏదైతే అట్రాక్ట్ చేస్తామో అది మన లైఫ్లోకి వస్తుంది. కేవలం అట్రాక్షన్ ఏనా? దాన్ని చేసే పద్ధతి ఏంటిది? ఎఫర్మేషన్స్ పర్ఫెక్ట్గా చేసే పద్ధతి ఏంటిది? విజువలైజేషన్ చేసే పర్ఫెక్ట్ పద్ధతి ఏంటిది? గ్రాటిట్యూడ్ ఏ విధంగా ఉండాలి? మన కోసం యూనివర్స్ పని చేసేలా చేయాలంటే ఏం చేయాలి? అండ్ మన లైఫ్లోకి దాన్ని రావాలంటే అది ఎక్కడి నుంచి వస్తుంది? ఇవన్నీ కూడా చాలా క్లారిటీగా రావాలి సార్. అథెంటిక్ వే ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ మాట్లాడుతున్నాను. దీనికి బేస్ ఏంటంటే బైబిల్, ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్లో లా ఆఫ్ అట్రాక్షన్ ఫార్ములాసే ఉన్నాయి. ఖురాన్ లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది? వేదాసు, ఉపనిషత్తు, ఇంకా మరి చెప్పాలంటే భగవద్గీత స్ట్రాంగ్గా ఏం లా ఆఫ్ అట్రాక్షన్ ఇస్తుంది. ఇక్కడ కనుక మనం కరెక్ట్గా తెలుసుకుంటే మన లైఫ్లో చాలా గొప్ప మార్పు తెచ్చుకోవచ్చు. ఎవరైనా తన లైఫ్లో మార్పు తెచ్చుకోవాలనుకుంటే, అప్పులు తీర్చుకోవాలనుకుంటే, వాళ్ళ లైఫ్లో డబ్బు నిల్వ అవ్వాలనుకుంటే, ఎప్పుడు కూడా బ్యాంక్ బ్యాలెన్స్ 5 లక్షల నుంచి 10 లక్షల వరకు మెయింటైన్ చేయాలి అన్న ఆలోచన ఉంటే ఖచ్చితంగా ఈ లాస్ నేర్చుకోవాల్సిందే. మన 10 days క్లాసెస్ అటెండ్ అవ్వాల్సిందే. ఈ 10 days క్లాసెస్లో చాలా క్లారిటీగా తెలిసిపోయాయి, అథెంటిక్ లాస్ తెలుస్తాయి, లైఫ్లో మార్పు అనేది వస్తుంది. సో ఈ క్లాసెస్ చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు మార్నింగ్ 5 నుంచి 7 వరకు ఉంటాయి. 100 రోజుల్లో 100 daysలో మీ అప్పులన్నీ తీర్చుకోవాలనుకుంటే ఈ క్లాసెస్ సరిపోతాయి. ఈ క్లాసెస్ని ఫాలో అయిపోతే సరిపోతుంది.